హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్. నేను మీ నాని యాదవ్, సన్ రైజ్ డైరెక్టర్. ఐఎమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. సో ఈ వీడియో మీకు చాలా మంది విద్యార్థులు కూడా సార్ నిన్న మీరు చెప్పారు కదా సార్ 1:3 రేషియో ఇంకా రాలేదు సార్ అన్నారు. సో ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కింద మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో మరి ఆ రిలీజ్ అయిన 1:3 రేషియోలో ఉండి మీకు ఏ పేరున సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది అనే మెసేజ్ మీకు రాకపోయినట్లయితే మీరు వెంటనే చేయవలసిన పని ఏంటిదంటే ఖచ్చితంగా రేపు మీరు మీ యొక్క కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఇచ్చిన నెంబరు ఏదైనా బ్లాక్ లో పడవచ్చు, లేదా మీరు ఇచ్చిన నెంబరు అంటే మీకు 1:3 రేషియోలో పేరు ఉంటేనే 1:3 రేషియోలో పేరు ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. సో మరి నాకు 500 ర్యాంక్ వచ్చింది, ఆ 1:3 లిస్టులో పేరు లేకున్నా కూడా మేము వెళ్తాం సార్ అంటే అలా వెళ్ళకండి. 1:3 రేషియోలో మీ పేరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు ఫస్ట్. సో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లో కూడా చాలా జాగ్రత్తగా వహించాలి. ఎందుకంటే నేను ఇన్స్టిట్యూట్ పెట్టినాక ఇది మొదటి నోటిఫికేషన్. దీనికన్నా ముందు మరొక నోటిఫికేషన్ ఏమొచ్చిందంటే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది. ఒక బ్యాచ్ ని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పంపాను. సో మన ఇన్స్టిట్యూట్ నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ అయిన విద్యార్థుల్లో ఒక 2 విద్యార్థులకు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన మీకు చెప్పడానికి నేను సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం కూడా ఏంటంటే అతను కొన్ని కారణాల వల్ల సర్టిఫికెట్ లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. సో సర్టిఫికెట్ లో కొన్ని తేడాలు జరగడంతో అతనికి జాబ్ మిస్ అయింది. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా సర్టిఫికెట్లు ఏమేమి కావాలని ఆల్రెడీ మీకు ఒక వీడియో కూడా చేశాను. సో మీరు అందరూ కూడా కొంతమంది నాన్ క్రిమినల్ సర్టిఫికెట్ లేక, కొంతమంది నాన్ క్రిమినల్ సర్టిఫికెట్ లేదని కూడా నిన్న ఈ రోజు తీసుకుంటున్నారు. సో ఏం జరిగినా మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డా మీకు ఉన్న సమయంలో ఖచ్చితంగా మీరు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మీ యొక్క డేట్ ప్రకారంగా మీరు వెళ్ళాలి. మీకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, సో నాకు కలెక్టర్ తెలుసు అని అన్ని రకరకాల మాటలు వద్దండి. ఎందుకంటే తీరా అక్కడికి పోయిన తర్వాత ఎవ్వరు పట్టించుకోరు, ఏ అధికారులు ఫోన్ ఎత్తని సందర్భంలో నువ్వు ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టాలు మొత్తం కూడా పన్నీరైపోతాయి. కాబట్టి నీకు కావలసిన సర్టిఫికెట్లు మొత్తము ఒకసారి డీటెయిల్స్ గా మళ్ళీ ఇంటికాడ వెరిఫికేషన్ చేసుకో. నీకు ఒక మెసేజ్ పెడతాడు. ఆ మెసేజ్ లో ప్రతి ఒక్క లైన్ టు లైన్ చదువుతూ లైన్ టు లైన్ ఒకసారి నువ్వు నీకు అడిగిన సర్టిఫికెట్లు ఉన్నాయా లేవా అని వెరిఫికేషన్ చేసుకో మిత్రమా. చేసుకున్నాక నీకు ఇచ్చిన సమయానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందే పోయి నీకు ఎక్కడైతే అడ్రస్ ఇచ్చాడో ఆ అడ్రస్ కి నువ్వు వెళ్ళాలి. ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళండి. సర్టిఫికెట్లు తీసుకెళ్లేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఫైల్లో పెట్టి జాగ్రత్తగా తీసుకెళ్ళండి. మీతో పాటుగా వీలైతే మీతో పాటుగా ఒకరిని తీసుకెళ్ళండి. సో మ్యారీడ్ అయితే మీ యొక్క హస్బెండ్, లేదా మరి అన్మ్యారీడ్ అయితే ఖచ్చితంగా మీ ఫాదరా, మీ అన్నయ్య, నీకు సంబంధించిన వాళ్ళు నీ పక్కన ఒకళ్ళు తీసుకెళ్ళండి మిత్రమా. ఎందుకంటే ఏ సమయంలో ఎలాంటివి ఇబ్బందులు ఉంటాయో ఎవరము ఊహించలేం. కాబట్టి సో నేను చెప్పేది ఒకటి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఒకటిగా నీ ఫైనల్ రాత. ఆ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లో నువ్వు కనుక సక్సెస్ అయితే 100% నీకు నీ లిస్ట్ లో మళ్ళీ 1:1 రేషియోలో లిస్ట్ లో నీ పేరు ఉంటే ఇక నీకేం ప్రాబ్లం ఉండదు. ఆర్డర్ కాపీ తీసుకోవడమే. ఆర్డర్ కాపీ తీసుకునేటప్పుడు ఎవరు ఆపినా ఆగదు. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది, ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా డిఎస్సి ఆస్పిరెంట్స్ కి మరి తెలియపరచండి. ఎందుకంటే నేను ఇంతకు ముందుకు కానిస్టేబుల్ యొక్క విషయంలో నేను లైవ్ లో విన్నాను. ఇప్పటికి 176 మంది తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుతం ఇప్పటికీ వాళ్ళకి జాబ్ వచ్చి కూడా డ్యూటీకి పోలేదు, కనీసం ట్రైనింగ్ కూడా వెళ్ళలేదు వాళ్ళకు. ఎందుకు అంటే వాళ్ళకు రకరకాల లోపాలు ఉన్నాయి సర్టిఫికెట్లు. కాబట్టి అలాంటివి మళ్ళీ జరగొద్దు మిత్రమా. సో కాబట్టి సమయం ఉంది, సమయం 24 అవర్స్ ఉంది. ఇంకా ఆ 24 అవర్స్ లో నువ్వు ఏ సర్టిఫికెట్ కావాలనో, ఎలాంటి సర్టిఫికెట్ నువ్వు అప్పుడు ఏం అప్లై చేస్తావో దానికి అనుగుణంగా తీసుకువెళ్ళి నువ్వు మంచిగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ విజయం సాధించాలని కోరుతూ మీ నాని యాదవ్ ఎల్లప్పుడూ కూడా మీ అంతు తోడు ఉంటాడు. ఎనీ డౌట్స్ ఉన్నా కూడా, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీకు ఈ నెంబర్కి కాల్ చేయండి. 991291
40483. మీకు సర్టిఫికేట్లు కావచ్చు, ఇంకా ఎనీ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్ కాల్ చేయండి. సో ఎవరైతే డిఎస్సి మిస్ అయిన వాళ్ళు ఉంటారో అక్టోబర్ 25వ తారీఖు నుండి భారీ ఎత్తున టెట్ మరియు డిఎస్ ఎస్ఐ కానిస్టేబుల్ భారీ ఎత్తున మన దగ్గర ఉచితంగానే అంటే తక్కువ ఫీజుకి బ్యాచెస్ ప్రారంభం కాబోతున్నాయి మిత్రమా. ఈ విషయాన్ని గుర్తుంచుకో. మొదటి నోటిఫికేషన్ లో 70 to 80% ఉద్యోగాలు తెప్పించిన ఏకైక ఇన్స్టిట్యూట్ ఇది సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ కు మాత్రమే సాధ్యమవుతుంది. ఆల్ ది బెస్ట్. మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పోయే విద్యార్థులకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తప్పకుండా.